అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో సార్. సార్, జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ చూస్తూ ఉంటాం, తీసుకుంటారు అందరూ. కానీ జనరల్గా ఏంటంటే జాబ్ ఉన్న వాళ్ళు అయితే ఇన్కమ్ ప్రూఫ్ ఉంటుంది, బిజినెస్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, అలానే కొంతమంది స్టూడెంట్స్ అట్లా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారు. అసలు అలాంటి వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ ఏమీ లేకుండా తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అవునండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఉందో పెద్ద అమౌంట్ తీసుకోవాలనుకుంటే 50 లక్షలకు ₹1,00,00,000 కవర్ తీసుకోవాలనుకుంటే జనరల్గా ఏంటంటే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఫామ్ 16 అంటే వర్కింగ్ అయి ఉండాలి, ఒక ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. వర్క్ చేసే వాళ్ళకైతేనేమో శాలరీ 3 మంత్స్ శాలరీ స్లిప్ కానీ ఫామ్ 16 కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా కాకుండా నీకు బిజినెస్ ఉందనుకోండి, జనరల్గా 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ అడుగుతాం అనమాట. సో ఆ రిటర్న్స్లో ఉన్న ఇన్కమ్ బట్టి మీ ఎలిజిబిలిటీ డిటర్మైన్ అవుతుంది. జనరల్గా ఒక సంబడి ఏమంటారు, ఒక ₹1,00,00,000 కవర్ కావాలనుకోండి, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కావాలనుకోండి, ఒక 7 to 8 lakhs ఇన్కమ్ చూపించాలి ఇది బిజినెస్ చేసే వాళ్ళకి. సో అది అందరికీ పాసిబుల్ కాదు. సో అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు చాలామంది చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు అంటే రిటర్న్స్ ఫైల్ చేయరు, బట్ ఉండొచ్చు, టర్న్ ఓవర్ ఉండొచ్చు, బట్ రిటర్న్స్ ఫైల్ చేయరు. అలాంటప్పుడు ఎలా? సో చూసుకుంటే ఏంటంటే ఆల్సో హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఓన్గా ఇన్కమ్ ఉండదు, అప్పుడు ఎలా? సో దే ఆర్ 2 మెథడ్స్ అండి. ఫస్ట్ హౌస్ వైఫ్ కోసం చూసుకుంటే జనరల్గా ఏంటంటే అప్ టు 50 lakhs వరకు ఇఫ్ యువర్ స్పౌస్ హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, హౌస్ హస్బెండ్ అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీవే. యాజ్ లాంగ్ యాజ్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్కి ఇన్కమ్ ఉంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ 1 crore ఉందనుకోండి, అంటే దే ఆర్ డూయింగ్ వర్కింగే అనుకోండి ఆర్ బిజినెస్ చేసిన వాళ్ళ దాంట్లో 50% కవరేజ్ కావాలంటే మీకు ఇంకొక పాలసీ ఇస్తారు. సో ఇప్పుడు 1 crore హస్బెండ్ తీసుకున్నాడు అనుకోండి, 50 lakhs వరకు వైఫ్కి ఇస్తారు. సో వైఫ్కి 1 crore తీసుకుంది కావాలంటే హస్బెండ్కి 50 lakhs వరకు ఇస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా వీళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో డిపెండెంట్, వాళ్ళకి కూడా ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇన్కమ్ లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో ఇది ఎప్పుడు జరిగేది. అలా కాకుండా కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్స్ చాలామంది నేను చెప్పినట్టు పురోహితులు ఉంటారు, ఆర్ కన్సల్టెంట్లు ఉంటారు, కిరాణా షాప్ ఉంటుంది, ఆర్ స్మాల్ అదర్ బిజినెసెస్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది బట్ ఫైల్ చేయరు, చూపించుకోరు. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మార్కెట్లో అన్ని కంపెనీస్ లాంచ్ చేశాయి. ఏంటంటే ఇక్కడ యూలిప్ పాలసీస్ ఉంటాయి, బట్ విత్ హయ్యర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఎగ్జాంపుల్, మామూలుగా ఒక ₹1,00,000 యూలిప్లో ఇన్వెస్ట్ చేస్తే, మామూలుగా ఇంతకుముందు ఏంటంటే యూలిప్ 10 to 12 times మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రీమియం ఏదైతే ఉందో సంవత్సరం కట్టే ప్రీమియం కవరేజ్ ఉండేది. అంటే ఎగ్జాంపుల్ 1,00,000 కడితే 10 నుంచి 12 లక్షల కవరేజ్ ఉండేది టర్మ్ లైఫ్. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా కంపెనీస్ ఏం చేశాయంటే ఈ 10 నుంచి 12 రేట్లని 100 నుంచి 200 చేశాయి. అంటే మీరు 1,15,000 1,18,000 కడితే ₹1,00,00,000 కవరేజ్. ఇది ఎన్ని రోజులు కట్టాలి అంటే ఈ ప్రీమియం 12 సంవత్సరాలు కట్టాలి. సో ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్, నువ్వు కట్టిన అమౌంట్ 1,12,000లో యూలిప్ అంటే మార్కెట్ లింక్డ్ ఈక్విటీలో పెట్టుకోవచ్చు, ఆర్ నువ్వు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈక్విటీ రిటర్న్స్ కాబట్టి మీకు మినిమం 12 to 13%. ఇప్పుడు వర్స్ట్ కేసులో కూడా మోస్ట్ ఆఫ్ ద ఈక్విటీస్ ఆర్ గివింగ్. సో అందులో మిడ్ క్యాప్ మనం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, కొంచెం హయ్యర్ కూడా అయ్యే అవకాశం ఉంది. సైమల్టేనియస్లీ టర్మ్ లైఫ్ వచ్చింది. సో 10 to 12 years పెడుతున్నాం కాబట్టి కంపల్సరీ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఏమవుతుందంటే చాలా వేరే ఇన్వెస్ట్మెంట్స్లో ఇప్పుడు మనం డైరెక్ట్ ఈక్విటీ కొన్నా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొన్నా కానీ లాక్ ఇన్ పీరియడ్ ఉండకపోవడం వల్ల ఇవాళ పెట్టేస్తాం, పెరగగానే ఒక మంచి ఇప్పుడు 1,00,000 పెట్టాము 2,00,000 అయిందంటే టక్కుని తీసేస్తారు మనుషులు, హ్యూమన్ నేచర్. అలా కాకుండా ఇక్కడ డిసిప్లిన్డ్గా 5 years మినిమం తీయడానికి ఉండదు. సో కంపల్సరీ కాంపౌండింగ్ అవుతుంది, మంచి పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు ఇస్తున్నాయి, చాలా కంపెనీస్ లీడింగ్ కంపెనీస్ అన్నింటిలో ఈ పాలసీ ఉంది. ఏంటంటే 10 to 12 years పెడితే 10 years తర్వాత వీళ్ళు మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ కోసం మనం ప్రీమియం కడతాం, మన ఆ కట్టే అమౌంట్లు కూడా చాలా థింగ్స్ రిటర్న్ బ్యాక్ చేస్తున్నారు. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే నువ్వు నార్మల్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ మీకు డిసిప్లిన్ లేకపోతే బలవంతంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఒక పెద్ద క్యాపిటల్ వస్తుంది. అండ్ మీ టర్మ్ లైఫ్ కవర్ అప్ టు 75 కానీ అప్ టు 80 తీసుకోవచ్చు. సో అంటే 10 to 12 years తర్వాత కావాలంటే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈవెన్ 5 years తర్వాత కూడా ఈ పాలసీలో ఎలా ఉందంటే ఆ రోజు వాల్యూలో 25% మనం విత్డ్రా చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 పెట్టాము, 6 సంవత్సరాలు తర్వాత మనకు డబ్బులు అవసరం వచ్చాయి, అంటే 6 సంవత్సరాలు కట్టాము,
అంటే 6 లక్షల పైన ఇన్వెస్ట్ చేసి ఉంటాము. అజ్యూమ్ చేయండి అదొక అమౌంట్ ఒక 10 to 12% పెరిగిందంటే 9.5 లక్షలు ఉందనుకోండి. 25% ఆఫ్ ఇట్ అంటే 2.25 lakhs వరకు విత్డ్రా చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే 5th year ఆన్వర్డ్స్ డబ్బులు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టర్మ్ లైఫ్ కవర్ ఉంటుంది. బలవంతంగా మార్కెట్లో రిటర్న్స్ వస్తాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే మీకు 1 crore కవర్ దొరుకుతుంది. సో ఇట్లాంటి పాలసీలు ఇంతకుముందు లేవు మార్కెట్లో. సో ఇలా ఇంతకుముందు ట్రై చేసి ఆర్ నాకు రాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. ఇట్ ఈజ్ అండ్ ఎవరిపైన డిపెండెంట్ అవసరం లేదు. మన ఓన్ ఇట్ స్టార్ట్స్ ఏమంటారు మోస్ట్ ఆఫ్ దిస్ ఎట్లాంటి పాలసీలు ఏంటంటే ₹1,00,00,000 కవరేజ్కి 1,15,000 1,18,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీమియము. ఇట్ కావాలంటే ఎక్కువ సేవ్ చేసుకొని ఎక్కువ కవర్ కావాలనుకుంటే ఇంక్రీజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్ టు 40 ఈ ప్రీమియం ఉంటుంది. 40 దాటాక కూడా తీసుకోవచ్చు ఇందులో. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రీమియం పెరుగుతుంది. సో ఇప్పుడు ఒకరు 50 ఉన్నారనుకోండి 2.2 2.3 lakhs ఉంటుంది. బట్ ఎంత పెట్టినా కానీ ఫస్ట్ కవర్ ఫ్రమ్ డే 1. ఇంపార్టెంట్ ఏంటంటే చూసుకోవాల్సింది మనం ఇవాళ పాలసీ ఇష్యూ అయింది ఇవాళ నుంచే మనకు 1 crore కవర్ ఉంటుంది. ఇఫ్ మనకి ఏమన్నా అయిందనుకోండి మనం కట్టింది 1 lakh అయి ఉంటుంది. బట్ ఏమన్నా ఇఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఏమవుతుందంటే ఫ్యామిలీకి ఆ 1 crore వచ్చేస్తుంది. సో అండ్ ఇది మామూలుగా టర్మ్ లైఫ్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఈ మెథడ్ వాడుకొని ఈ పాలసీలు తీసుకోవచ్చు అనమాట. స్మార్ట్ యూలిప్ పాలసీలు అంటారు ఇవి. అన్ని కంపెనీస్లో ఉన్నాయి. సో డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి కంపెనీని బట్టి. బట్ స్మార్ట్ యూలిప్ పాలసీస్ వచ్చాయి. 100 నుంచి 200 times మనం కట్టే ప్రీమియానికి కవర్ ఇస్తారనమాట అండి. సో ఇది కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, జనరల్గా మనకి అనుకుంటూ ఉంటాం ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక జాబ్ ఉండాలి లేకపోతే బిజినెస్ ఉండాలి అనుకుంటాం. అలా కాకుండా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు అలానే హౌస్ వైఫ్స్ కూడా ఎలా ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలో మనకి అనిల్ గారు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.